మనకి ఎక్కువ సమయం లేదు. 2019లో మన ఎన్నికలు వస్తాయి. నేను ఇప్పటి నుంచి చేసే కార్యక్రమాలన్నీ యుద్ధ ప్రాతిపదికంగా మనల్ని పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరందరూ చాలా సీనియర్ అధికారులు. 2006 నుంచి 2014 వరకు మీరు ఒక్కసారి గమనించుంటే మన ఉపాధి హామీ కింద 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. దాంట్లో దాదాపు 4,500 కోట్ల రూపాయల మెటీరియల్ రిటర్న్ కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. దానికి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. నేను ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిని కూడా ఐటీ కంపెనీ కర్నూలు కూడా వస్తే బాగుంటుందని ఆయన ప్రతిపాదించడం జరిగింది. తప్పనిసరిగా సార్ అదొక కార్యక్రమం టేకప్ చేస్తున్నాం, తీసుకొస్తాం. ఇక్కడ మేజర్ కంపెనీలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మేజర్ బ్రాండ్లు రావాలంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న హోమ్ గ్రోన్ కంపెనీలు వచ్చినాక సిద్ధంగా ఉన్నారు. కానీ ఒక గూగుల్లో ఒక హెచ్సిఎల్ తీసుకురావాలంటే ఆంధ్ర రాష్ట్రానికే చాలా ఇబ్బంది పడుతున్నాం. సో అది కొంచెం సమస్య ఉంది సార్. కానీ నేను కమిట్మెంట్ ఇస్తున్నా. నేను అందరూ కూడా ప్రజలకు కూడా నేను చెప్పాను. అంటే వాళ్ళు హైదరాబాద్ వదిలి వచ్చేదానికి చాలా తక్కువ మంది ఉంటారు. బెంగళూరు కూడా ఉంది, దాన్ని నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే మనకు అవకాశం ఉంది, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో బాగా అవకాశం ఉంది. ఎందుకంటే రాయలసీమని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే ఈరోజు మీరు చూస్తే అనంతపూర్ జిల్లాకి కియా మోటార్స్ వచ్చింది, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది. చిత్తూరు జిల్లాలో ఆల్రెడీ ఫాక్స్కాన్ వచ్చింది, సెల్కాన్ వచ్చింది. కార్బన్ కూడా ఇంకా మహాగా 3 నెలలు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంది. ఎలక్ట్రానిక్స్లో చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. మొన్న నాకు నేతి మంత్రి గారు రవిశంకర్ ప్రసాద్ గారు నాకు చెప్తున్నారు, గుర్గావ్ నాడ ఉత్తరాంధ్ర మన నార్త్ ఇండియాలో ఉంది, వాళ్ళతో పోటాపోటీగా మన ఆంధ్ర రాష్ట్రమే ఉంది. యావత్ భారతదేశంలోనే 10 ఫోన్లు తయారవుతే 2 ఫోన్లు ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయి. సో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా అవకాశాలు ఉన్నాయి సార్. నాకు పర్సనల్ కమిట్మెంట్ 3 నెలలు టైం ఇవ్వండి, నేను ఒక 5-6 కంపెనీలు చేస్తానని పెట్టుబడి పెట్టిస్తానని ఈ సభాముఖంగా మీకు వ్యక్తిగతంగా హామీ ఇస్తున్నా. ఎక్కడో గ్యాప్ ఉంది, మాలో కూడా గ్యాప్ ఉంది. మేమంతా అనుకుంటున్నాం ఫీల్డ్లోకి వెళ్ళలేకపోతుంది. కమిషనర్ సార్ ఇక్కడ ఉన్నారు. మండేనే మీరు సర్క్యులర్ ఇష్యూ చేసి ఎందుకంటే కార్యాచరణ మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో మొదటి స్టార్ సురక్షితమైన తాగునీరు అందిస్తాం. సురక్షితమైన తాగునీరు అందిస్తాం. ఉప ముఖ్యమంత్రి గారు కె కృష్ణమూర్తి అన్న నాకు ఇప్పుడే చెప్పారు, ఈఏపీ ప్రాజెక్టులు వస్తున్నాయి, మీరు కొంచెం ఎక్కువ డబ్బులు కేటాయిస్తే బాగుంటుందని. ఈ తాగునీరు సమస్య పరిష్కారం చేసడానికి దాదాపు ఈఏపీ ప్రాజెక్ట్ యాన్యుటీ లోన్స్ కలిపి దాదాపు 15,000 కోట్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుంది. దీనికి ఏంటంటే మేము వాటర్ గ్రిడ్ ప్రణాళిక తీసుకున్నాం. రాష్ట్ర స్థాయిలో మేము ఇరిగేషన్ కెనాల్స్ ఎక్కడ ఉన్నాయి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ గ్రామాల్లో ఓహెచ్ఎస్ఆర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ మేము సమీక్ష చేసి మ్యాక్సిమం బై ఆగస్ట్ 15వ తారీఖు లోపల ఈ డ్రాఫ్ట్స్ అని మీకు ఫీల్డ్ పంపిస్తాం. మీరు మళ్ళీ ఒకసారి వెట్టింగ్ చేస్తే 3 నెలల తర్వాత ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమాన్ని మనం ప్రారంభించాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఎక్కడైతే ఆల్రెడీ సురక్షితమైన తాగునీరు ఉందో, ఓహెచ్ఎస్ఆర్స్ ఉందో అక్కడ పైప్ లైన్ వేసి ఇంటింటి కుళాయి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన రెస్పెక్టివ్ ప్రపోజల్స్ మీరు ప్రిపేర్ చేసి మన కలెక్టర్ సార్ ద్వారా మళ్ళీ మాకు పంపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. 2వ స్టార్ ఇంటింటికి కరెంట్ ఇస్తాం. అదేవిధంగా 100కి 100% ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఇస్తాం. నాకు తెలిసినంత వరకు జిల్లాలో దాదాపు 100కి 100% గ్యాస్ సిలిండర్లు అయిపోయిందని నేను భావిస్తున్నాను. ఏమైనా పెండింగ్ ఉంటే ముఖ్యమంత్రి గారి డేట్ ఆల్రెడీ మనం దాటేసాం. ఇంకొక నెల 15 రోజులు తీసుకుని మీరు పూర్తి చేయాల్సిన అవసరం. ఇంటింటికి 100% గ్యాస్ సిలిండర్ ఇవ్వాలా. పవర్ కనెక్షన్స్ అవుతే ఎలాంటి సమస్య లేదని నేను అనుకుంటున్నాను. 3వది శుభ్రత, శానిటేషన్. ఈరోజు మనం ఏ గ్రామానికి వెళ్ళినా ప్లాస్టిక్ చెత్త ఉంటుంది, మన ఇరిగేషన్ కెనాల్స్లో చెత్త ఉంటుంది, మురికి కాలంలో చెత్త ఉంటుంది. ఇది పోవాలంటే ప్రతి గ్రామంలో మన సాలిడ్ వెల్త్ మేనేజ్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. ఇప్పటికీ మన జిల్లాలో
ఎన్ఎన్ఏ రామాజులు గారు జిల్లాలో ఇప్పటికి ఈ ఇయర్ 4 అయినాయి, దాని ముందర ఇంకో 4-5 అయినాయి. కానీ ప్రొడక్షన్కి వచ్చింది వర్మీ కంపోస్ట్ ఫుల్ కెపాసిటీ ఇప్పటికి ఒక్కటి కూడా రాలేదు. నేను పార్లమెంట్లో చూశాను, చాలా అద్భుతంగా చేస్తున్నారు. కానీ అది పైలట్లోనే ఉంటుంది, ఎందుకంటే ఇంకా ఫుల్ ప్రొడక్షన్కి రావట్లేదు. అందుకే మేము స్టేట్ లెవెల్ రిసోర్స్ పర్సన్ పెట్టాం. కంపల్సరీ 2019 లోపల అన్ని గ్రామాల్లో మనకి సాలిడ్ వెల్త్ మేనేజ్మెంట్ సెంటర్స్ వచ్చేయాలి. వర్మి మీరు జనరేట్ చేయాలి. పంచాయతీ ట్యాక్స్ కన్నా ఎక్కువ ఆదాయం పంచాయతీకి రాబోయే రోజుల్లో వర్మి కంపోస్ట్ ద్వారా రాబోతుంది. దానికి మీరందరూ కృషి చేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అదే కాకుండా ఐహెచ్ఎల్స్ కూడా పూర్తి చేయాలి. నా దృష్టికి నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కొంతమంది గ్రామస్తులు చెప్పారు పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయని. నేను స్వచ్ఛ భారత్ మిషన్ ఎండి గారికి కూడా నేను మాట్లాడాను. రాబోయే ఒక వారం రోజుల్లో కూడా ఆ పెండింగ్ పేమెంట్స్ అని క్లియర్ చేస్తానన్నారు. ఆయనతో నేను రివ్యూ చేసుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో పేమెంట్స్ పెండింగ్ ఉండేదానికి లేదు. మీరు యుద్ధ ప్రాతిపదికగా ఇది కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా కొన్ని ఇక్కడ వాళ్ళకి స్థలం ఉండదు, కట్టుకోవాలని కోరిక ఉంటుంది, కానీ ఇంటి ముందర స్థలం ఉండదు. కానీ ఇక్కడ మన జిల్లాలో చేశారో చేయలేదో నాకు తెలియదు, కానీ ఇతర జిల్లాలో నేను చూశాను. కమ్యూనిటీ టాయిలెట్స్ కట్టేశారు. పంచాయతీ భూమి చూసి వరుసగా ఒక 20-30 కట్టేశారు. కట్టేసి ఒక్కొక్క టాయిలెట్ ఒక కుటుంబానికి ఇచ్చాం. ఆ లాక్ ఇన్ కి కూడా కుటుంబానికి ఇచ్చేస్తుంది జరిగింది. వాళ్ళే శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఆ ఎక్స్క్యూజ్ ఉండకూడదు. 100% మన ఐహెచ్ఎల్ పూర్తి చేయాలా. అవసరమైతే పంచాయతీ భూములు ఇస్తాం, దాంట్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత అందరిపై ఉంది. దాంట్లో భాగంగా మేము స్వచ్ఛ పంచాయత్ కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పంచాయతీలకి మేము రేటింగ్ ఇవ్వబోతున్నాం. పరిశుభ్రత ఎలా ఉంది? ఆంధ్ర రాష్ట్రంలో టాప్ పంచాయతీది 12,920 పంచాయతీలు కూడా మేము పెట్టేస్తాం ప్రజలకి. ప్రజలే చూడొచ్చు. దీంట్లో భాగంగా మేము కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మేము మాట్లాడుతున్నాం. మేజర్ అవార్డ్స్ ఇద్దామని, ఒక టాప్ 100 పంచాయత్స్కి మేజర్ అవార్డ్స్ ఇద్దామని. టాప్ 5 పంచాయతీ కావాలంటే 50 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా సిద్ధంగా ఉన్నాం మనం. అందుకే ఈ స్వచ్ఛ పంచాయత్ ప్రోగ్రాం మనం జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ఇది 3వ స్థానం. 4వ స్థానం గ్రామాల్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిసి రోడ్లు ఏమి, గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఏమి, అంగన్వాడీ బిల్డింగ్ ఏమి, ఇది 100% మనం పూర్తి చేసుకుని సో మీకు కూడా పని సులభంగా అవుతుంది. ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా డ్రైవ్ చేసేందుకు మంచి అవకాశం ఉంటుంది. సో న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ మీరు పెద్ద ఎత్తున తీసుకోమని పదే కోరుతున్నాను. 7వ స్థానం కమిషనర్ గారు చెప్పినట్లు ఇంటింటికి 10,000 రూపాయలు ఆదాయం మనం కల్పించాలి. వ్యవసాయం ద్వారా కానివ్వండి, లేదంటే మన హార్టికల్చర్ కానివ్వండి, లేదంటే డైరీ యానిమల్ హస్బెండరీ కానివ్వండి, డైరీ కానివ్వండి, వర్మీ పిట్స్ కానీ, నాడెడ్ పిట్స్ కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు ప్లాన్ చేసుకుని చాలా క్రిటికల్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టార్ 7 స్టార్ 10,000 రూపాయల ఆదాయం ఇంటింటికి కల్పించాలని లక్ష్యం మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అది మనం కూడా ఆయనకు అందించాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్ బడ్జెటింగ్ పెడతాం. ఎంత డబ్బులు వచ్చినాయి సర్పంచ్ గారికి, దేని ఖర్చు పెట్టారు కూడా ప్రజలు చూసే విధంగా నేను ఏర్పాటు చేస్తున్నా. కానీ నేను వాళ్ళు కోరేది అభివృద్ధిని మటుకు అడ్డుకోదండి. తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అవనండి, వైకాపా సర్పంచ్ అవనండి, ఇండిపెండెంట్ సర్పంచ్ అవనండి, నేను కలెక్టర్ గారితో ఇప్పుడే చూపించాను. మన జిల్లాలోనే 6 పంచాయతీలో ఉంది, ఇప్పటికి ₹1 ఖర్చు పెట్టలేదండి. ఉపాధి హామీ కింద ₹1 ఖర్చు పెట్టలేదు. ఇది అన్యాయం కాదా? ఇంకో దాదాపు 60 పంచాయతీల్లో 5 లక్షలుగా తక్కువ ఖర్చు పెట్టారు. ఇది అన్యాయం కాదా? గ్రామస్తులకు అన్యాయం చేసిన వాళ్ళం కాదా? అందుకే నేను కోరేది సర్పంచ్ రాజాధికారులని తగ్గించాలని కోరిక నాకు లేదు. కానీ వాళ్ళు కోరేది ఒకటి, అభివృద్ధి చేద్దాం, కలిసికట్టుగా చేద్దాం. మీరు ముందరికి రండి, 1 కాదు ₹2 ఇస్తాను, నాకు ఎలాంటి సందేహం లేదు. కానీ మీరు అభివృద్ధికి అడ్డుపడితే మటుకు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని ఈ సభాముఖంగా వాళ్ళందరికీ తెలపాల్సిన అవసరం ఉంది.